గోవింద 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 గోవింద. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. దీపో భక్షయతే ధ్వాంతం కంజలంచ ప్రసూయతే. యదన్నం భక్షయే నిత్యం జాయతే తాదృశీ ప్రజా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటిది ఈ లోకంలో మరొకటి ఏది కూడా లేదు. భగవత్ కైంకర్య మార్గంలో ఉంటూ వీలైనంత వరకు ధర్మ కార్యాలను మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం మన జీవితంలో ధర్మ కార్యములను కనుక ఆచరిస్తూ ఉన్నాము అంటే, మంచి కార్యములే చేస్తూ ఉంటే, మన కార్యముల ద్వారా ఈ లోకానికి, మన తోటి వారికి అందరికీ ఆనందము కనుక కలుగుతూ ఉంటే, ఆ కార్యముల ద్వారా వచ్చే ఫలము కూడా మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అలా కాకుండా మన మాటలతో, చేతలతో పక్కవారి యొక్క హృదయములను కించపరిచేలాగా, పక్కవారి యొక్క హృదయములు గాయపడేలాగా మాట్లాడడము, ఇలాంటి కార్యాలు చేస్తే ఆ కార్యముల వల్ల వచ్చేటువంటి ఫలం కూడా మనకు మనం గాయపరుచుకున్నట్టే అవుతుంది. దానికి ఒక గొప్ప ఉపమానం చెప్పారు. నాయనా, నీవి లోకంలో ఎలాంటి కర్మలు ఆచరిస్తావో వాటి యొక్క ఫలము కూడా నీకు అలానే వస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నారు. దీపో భక్షయతే ధ్వాంతం. దీపము చీకటిని భోజనం చేస్తుంది, అంతే కదా. ఒక దగ్గర దీపాన్ని వెలిగించామనుకోండి, చీకటి మాయమైపోతుంది. ఆ చీకటి ఎక్కడికి వెళుతుంది? దీపం లాగేసుకుంది. దీపో భక్షయతే ధ్వాంతం. అలా చీకటిని భయపెట్టి భుజించేయడం వలన
ఆ దీపపు వల్ల ఏమి ప్రసరిస్తోంది అని అంటే కంజలంచ ప్రసూయతే, మసి వస్తుంది. దీపము ఆరిపోయాక నల్లగా మసి ఉంటుంది. లేదా దీపము పైన ఏదైనా మనం అడ్డు పెట్టామంటే కాస్త నల్లగా మసి ఏర్పడుతుంది. ఆ నల్లగా మసి ఎందుకు ఏర్పడుతుంది దీపం దగ్గర అంటే ఆ దీపము చీకటిని తినేస్తోంది. ఆ దీపము చీకటిని తినేస్తోంది కనుక తన ద్వారా వచ్చినటువంటిది నల్లగా మసిలాగా ఉంటుంది. అదేవిధంగా యదన్నం భక్షయే నిత్యం జాయతే తాదృశీ ప్రజా. అదేవిధంగా దీపము ఉదాహరణే పెట్టుకో. నీవు కూడా ఎలాంటి భోజనం చేస్తావో తద్గుణమైనటువంటి బుద్ధి ప్రపత్తులు సంతానాదులు నీకు కలుగుతాయి. నీవు భగవన్ నివేదితమైనదే తిన్నావంటే భగవద్ అనుగ్రహ రూపమైనటువంటి సంతానం కలుగుతుంది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అది స్వీకరించావా తదనుగుణమైనటువంటి సంతానమే నీకు కలుగుతుంది. ఒక్క సంతాన విషయమే కాదయ్యా, కార్యములు కూడా అంతే. నీవు చేసేటువంటి కార్యములు పక్కవాడిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయా, ఆ కార్యముల యొక్క ఫలము వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంది. అదే నీవు ఆచరించేటువంటి కార్యములు పక్కవాడిని ఆనందపరుస్తూ ఉంటే, నీ కార్యముల ద్వారా పక్కవాడు తన కష్టముల నుండి బయటపడి ఆనందంగా జీవించడానికి ఉపకరమైనటువంటి మాటలను కనుక నీవు మాట్లాడుతూ ఉంటే వాటి వల్ల వచ్చే ఫలం కూడా నీకు అదే విధంగా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఇదే జీవిత సారము. దీన్ని జాగ్రత్తగా నువ్వు ఒడిసి పట్టుకోమంటున్నారు. కనుక మనమందరం కూడా ఈ జీవిత సారాన్ని అవగతం చేసుకొని మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మన ఎదుటి వారిని మన తోటి వారిని ఎంతో చక్కగా ధర్మ మార్గంలో ఉంచేలాగా ధర్మానుగుణమైనటువంటి ఆనందాన్ని వారందరికీ పంచేలాగా ఒక ధర్మ ప్రవర్తనను మనం అందరం కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 23వ తేదీ మార్గశిర మాస శుక్లపక్ష తదియ తిథి. ఈ రోజున ఈ తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీదేవి యొక్క ఆరాధన ఎంతగా ఆచరిస్తాము జీవితంలో మరి క్రాంతిని అంతగా మనం అందరం కూడా పొందగలుగుతాం. అదేవిధంగా ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చక్కనైనటువంటి విద్యా ప్రపత్తులను మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం ఆదివారం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చక్కనైనటువంటి ఫలాలను మనందరం కూడా పొందడానికి అవకాశం దక్కుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు,
జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి కమప్యనవతిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, పాంచరాత్ర ఆగమానుసారం తిరుశుకనూరనే దివ్యక్షేత్రంలో పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఆ పద్మావతీదేవిని ఏ ప్రకారంగా పురుష శ్రీరంగాచార్య స్వామివారు స్తోత్రం చేశారు, ఆ లక్ష్మీ గద్దెలో ఉన్నటువంటి ఒక చక్కటి శ్లోకాన్ని ఈనాడు మనం తెలుసుకొని తరిద్దాం. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆ మహానుభావులు. శ్రీనివాస గద్యం అనేటువంటి అద్భుతమైనటువంటి గద్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య పాదార విందములకు సమర్పించారు. తరువాత లక్ష్మీ గద్యాన్ని కూడా అమ్మవారి యొక్క పాదార విందము సమర్పించినటువంటి మహనీయులు శ్రీరంగాచార్య స్వామివారు. మొట్టమొదటగా స్తోత్రం చేస్తూ శ్రీ వెంకటేశ మహిషీ శతకల్పవల్లి పద్మావతి విజయతామిహ పద్మహస్తా శ్రీవేంకటాఖ్యధరణీభృత్ ఉపత్యకాయాం యా శ్రీశుకస్య నగరే కమలాకరే అభూత్. మొట్టమొదటగా యా శ్రీశుకస్య నగరే కమలాకరే అభూత్ అన్నారు. అంటే శుకనగరం శుకపురి, అది తిరుచానూరుని చెప్తుంటాం, తిరుచానా అని చెప్తూ ఉంటారు. దానికి వాస్తవమైనటువంటి పదం ఏమిటంటే తిరుశుకనూరు అని పేరు. శుక మహర్షి తపస్సు చేసినటువంటి అద్భుతమైనటువంటి దివ్యస్థలంలో అమ్మవారు ఉద్భవించారు. ముందు అమ్మవారు లేదు అక్కడ, అందువల్ల అది శుకపురి అని ప్రసిద్ధి కనుక కాలక్రమంగా అది ఏమైంది, తిరుచానూరు అయిపోయింది. అది తిరుశుకనూరు అని పేరు. ఆ శుకస్య పురి, ఆ శుకపురిలో కమలాకరే అభూత్ అంటే కమలముల యొక్క, అంటే అది పద్మ పుష్కరిణి. పద్మ పుష్కరిణిలో ఉద్భవించినటువంటి ఓ అమ్మ పద్మావతీదేవి, నీకు ఎల్లప్పుడూ కూడా విజయం కలుగుగా కానీ మంగళాశాసనం చేస్తున్నారు. ఆవిడ ఎవరండి పద్మావతి? శ్రీ వెంకటేశ మహిషీ, వెంకటేశ్వర స్వామివారి యొక్క పట్టమహిషి ఆవిడ. అందువల్ల హరి అంతరంగా అని చెప్తూ ఉంటారు. అటువంటి శ్రీ వెంకటేశుని యొక్క దివ్యమైనటువంటి మహిషి అయినటువంటి పద్మావతీదేవి శ్రుతకల్పవల్లి, ఆశ్రితులకు కల్పవల్లి అన్నమాట. కల్పవల్లి అంటే కల్పలత. కల్పలత అన్నప్పుడు కల్పవృక్షం ఏదైతే ఉందో ఆ కల్పవృక్షంలో ఉన్నటువంటి ఒక తీగ. కల్పవృక్షం ఎవరు అంటే భగవంతుడు, సాక్షాత్ శ్రీ వెంకటేశుడు. కల్పవృక్షం ఏం చేస్తుందండి అంటే అడిగినటువంటి ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా తీరుస్తుంది. కానీ మన లోకల్లో చెప్పుకునేటువంటి కల్పవృక్షం అనేది ఇహలోక సౌఖ్యాన్ని ఇవ్వగలదు, కానీ పరలోక సౌఖ్యమైనటువంటి పరమపదాన్ని ఈ కల్పవృక్షం ఇవ్వజాల.
అంచేత భగవంతుడే కల్పవృక్షం, అర్థికల్పకమన్నా. అందువల్ల ఆ కల్పవృక్షాన్ని చుట్టుకొని ఒక తీగ ఉంటుందే, అదే పద్మావతిది. ఆవిడే పద్మావతి, కల్పవల్లి అన్నారు. శ్రీవేంకటేశ మహిషి శ్రిత కల్పవల్లి. భక్తులందరూ కూడా అమ్మవారిని అలా ఆశ్రయించి ఉన్నారట. ఆశ్రితుల యొక్క ఆశ్రితులకు అందరికీ కూడా కల్పవల్లిగా ఉన్నటువంటి ఓ అమ్మ పద్మావతి విజయతామిహ పద్మహస్త. ఆహా, పద్మహస్త అని సంబోధించారు. అంటే పద్మహస్త అని అక్కడ చెప్పారే, పద్మహస్త అనే శబ్దానికి ఏమర్థం? పద్మము వలె అందమైనటువంటి హస్తములు కలది అని ఒక అర్థం. అలాగే పద్మే హస్తయోహో యస్యాస అని ఒక వ్యుత్పత్తి, పద్మే ఇవ హస్తో యస్యాస అని ఒక వ్యుత్పత్తి. ఏమిటి అర్థమంటే, పద్మావతీదేవి యొక్క హస్తములో, అంటే ఆవిడ ఎల్లప్పుడూ కూడా పద్మహస్తతో ఉంటుంది. అంటే భగవంతుడు శంఖచక్రాలతో ఉంటాడు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ కర్మలను మనం చూస్తూ ఉంటే అభయాన్ని ఇస్తుంది. అదే ప్రకారంగా పద్మాన్ని ధరించి ఉంటుంది కనుక ఆవిడ పద్మహస్త అయినది. ఆవిడ ఎవరు? శ్రీవేంకటాఖ్య ధరణీ భృతుపత్యకాయ. ఎక్కడ వేంచేసి ఉన్నది అమ్మ? ప్రతి ఒక్కరికి సందేహం ఉండొచ్చు, భగవంతుడు కొండపైన వేంచేసి ఉన్నాడు, అమ్మ ఎక్కడ వేంచేసి ఉన్నది అంటే శ్రీ వెంకటేశ ధరణీభృతు, శ్రీ వెంకటాఖ్య ధరణి. వెంకటమనేటువంటి పర్వతము యొక్క, వెంకటం అంటే సర్వపాపాని వేంప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అన్నారు కదండి. ఆ వెంకటమనేటువంటి పర్వతం అనేది సమస్తమైనటువంటి పాపాలను దహించి వేస్తుందట. అందువల్ల శ్రీ వెంకటాఖ్య ధరణీభృత్. ధరణీభృత్ అంటే ధరణి అంటే భూమి, ఆ భూమిని ధరించేటువంటి పర్వతం అన్నమాట. ఉపత్యకాయామని చెప్పినప్పుడు ఆవిడ అంటే పర్వత సమీప ప్రాంతమునందు ఆ తిరుషుకనూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో వెలసి ఉన్నది కనుక అటువంటి పద్మావతి దేవిని మనం ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చేద్దాం. ఈ భూలోకంలో ఆవిడ సర్వోత్కర్షతో వెలుగొందుగాక అని ఈ శ్లోకం ద్వారా అద్భుతంగా రంగాచార్య స్వామివారు తెలియజేస్తున్నారు. భగవంతుడు ఆశ్రిత కల్పం అని కల్పవృక్షంగా ఉన్నాడు అని వేదాంత దేశికుల వారు చక్కగా అర్థినాం కల్పద్రుమవత్ సర్వాపేక్షిత పదం అని ఒకటి, అలాగే అర్థినః కల్పద్రుమభూతాః యస్య సహ అర్థికల్పకః అని, అదే ప్రకారము స్వయం అర్థినః కల్పయతి అని 3 వ్యుత్పత్తులు చెప్పారు కనుక భగవంతుడు అందరినీ కూడా అడిగేటట్టు చేస్తాడు. రక్షాపేక్షాం ప్రతిక్షత, వాళ్ళకి కావలసింది ఇస్తాడు. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళని కల్పవృక్షంలా కూడా చేస్తాడు భగవంతుడు. ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, జ్ఞానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అంటే భగవద్దత్తమైనటువంటి జ్ఞానం ద్వారా అతడు ఏం చేస్తాడు అంటే వాళ్ళకందరికీ జ్ఞానాన్ని పంచిపెడతాడు. అందువల్ల భక్తులారా, మనమందరం కూడా ఈ బ్రహ్మోత్సవంలో వివిధ వాహనాల్లో ఊరేగుతున్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటూ ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదార విందములందు సమర్పించి శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది
పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. ఆచార్య పురుషులు, మహర్షులు, మహాకవులు వారి వారి జీవితానుభవాలు రంగరించి చెప్పినటువంటి గొప్ప సూక్తులు, సుభాషితాలు. ఏ సూక్తిలో అయినా సుభాషితంలో అయినా ఆ మహత్తర సందేశాన్ని మనం ఆస్వాదించాలి, ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే సార్థక్యం కలుగుతుంది. దేహే పాతినికా రక్ష యశోరక్షమపాతవత్ నర పతితకాయోపి యశకాయేన జీవతి అని ఒక మహానుభావుడు చెప్పారు. అంటే మనమందరము జీవిస్తూ ఉన్నాం, మన మనుగడ సాగిస్తూ ఉన్నాం, మన బ్రతుకులు జరుగుతూ ఉన్నాయి. కానీ పంచేంద్రియములు కలిగినటువంటి, అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కలిగినటువంటి ఈ పాంచభౌతిక శరీరానికి ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు తప్పకుండా వైద్యం దగ్గరికి పోతాం, ఆ వ్యాధులు బాగు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇది బహిశరీరం, మనకి ఉపాధి మాత్రము. మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఉపయోగపడుతున్నటువంటి శరీరము. అయితే యశశరీరము, కీర్తికాయము అని ఉంది. ఈ శరీరంతో ఉన్నప్పుడు కానీ మనం మంచి పనులు చేసి ఉంటే, సత్కార్యాలు చేసి ఉంటే అటువంటి వారి కీర్తికాయం ప్రకాశిస్తుంది. నర పతితకాయోపి, ఒకవేళ మన ఆయు ప్రమాణం పూర్తయిపోయి ఈ జీవితం నశించిపోయినా, అంటే ఈ శరీరం లేకుండా పోయినా, జీవుడు మరణించినా యశకాయేన జీవతి, అటువంటి మహానుభావులు కీర్తి శరీరంతో ప్రకాశిస్తారు. ఇప్పటికి కూడా ఉన్నారు కదా వ్యాస, వాల్మీకాది మహర్షులు, ఇప్పటికీ వాళ్ళ కీర్తి శరీరాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. అక్షరాకృతులై ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ప్రసాదించినటువంటి జ్ఞానం చేత ప్రకాశిస్తూ ఉన్నారు. వారు సమాజాన్ని ఉత్తేజపరచినటువంటి ఒక స్ఫూర్తిమంతమైనటువంటి మహా చైతన్యం చేత ఆ చైతన్యమూర్తులై ఇప్పటికీ ప్రకాశిస్తూ ఉన్నారు. అదే పోతన గారు చెప్పారు, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందరే వారేరీసిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరేణంగలదే శివి ప్రముఖులు ప్రీతిన్ యశకాముల ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవ అని ఆ బలిచక్రవర్తి అంటాడు. సార్థక్యం, నేను అజరామరమైనటువంటి ఈ మరణ జీవుని లక్షణాన్ని పొంది కీర్తి శరీరంతో ప్రకాశించాలంటే, నా కీర్తి కాయం నిరంతరము ఉండాలి అంటే ఈ పరమాత్మకు నేను దానం చేయవలసిందే అంటాడు ఆ బలిచక్రవర్తి. అంటే ఏమిటి? తన యొక్క బహిశరీరం కంటే కూడా ఆయన యశకాయేన జీవతి, యశశరీరం చేత జీవించాలనుకున్నాడు. కాబట్టి అలనాటి ఆ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీకాదులంతా కూడా, వ్యాస, వాల్మీకాది మహర్షులంతా కూడా, నన్నయాది మహాకవులంతా కూడా, కాళిదాసాది మహాకవులంతా కూడా అజరామరమైనటువంటి కీర్తి పొందారు. కాబట్టి కీర్తి శరీరులై ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి కీర్తిని మనం సముపార్జించాలి అంటే జ్ఞానం పొందాలి, సమాజాన్ని ఉత్తేజపరిచే సత్కార్యాలు చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాలపై మన మనస్సును కేంద్రీకరించాలి, నిరంతరము పరిశ్రమించాలి. అలా పరిశ్రమించి మనం పరమాత్మను మెప్పించే ప్రయత్నం చేయగలగాలి. అలా చేసినప్పుడు ఈ బహిశరీరం వెళ్ళిపోయినా కీర్తి శరీరంతో ఈ సృష్టిలో నిరంతరము వారు ఉంటారు అని మనం అన్నమాచార్య వారి జయంతులు జరుపుకుంటున్నాం, జగద్గురు శంకరాచార్య వారి జయంతులు జరుపుకుంటున్నాం, భగవద్ రామానుజుల వారి జయంతులు జరుపుకుంటున్నాం. ఎలా జరుపుకుంటున్నాము? వాళ్ళంతా కూడా కీర్తి శరీరాలతో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు.
తేజోమూర్తులై ఉన్నారు. కరచరణాది అవయవాలు లేకపోయినా వారు సృష్టించినటువంటి గ్రంథభాండాగారం చేత, వారు సృష్టించినటువంటి జ్ఞాన సముదాయం చేత వారు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు ప్రతి అంతరాత్మలో కూడా. అందుకే మనం అధ్యయనం చేస్తున్నాము, చదువుకుంటూ ఉన్నాము, ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి జీవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆ పరమాత్మను మెప్పించే కార్యక్రమంలో నిమగ్నుడై, దీక్షాదక్షుడై, పట్టుదలతో శ్రమించి ఆ అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించే ప్రయత్నం చేయాలి అని ఈ సూక్తి యొక్క అంతరార్థము. కాబట్టి ఈ సుభాషితంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి మనం జీవితంలో ఆచరించినప్పుడు అందరికీ కూడా, అటువంటి వారందరికీ కూడా కీర్తి శరీరాలు ప్రకాశిస్తాయి. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.